ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామమున మీ అందరినీ ఈ బైబిల్ ఇన్ డెప్త్ అనేటువంటి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన వారము ఆదికాండం 1వ అధ్యాయం 1వ వాక్యంలో నుండి ఆది యందు దేవుడు అనేటువంటి మాటను మనము నేర్చుకున్నాం. మరి ఈరోజు ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించును అనేటువంటి ఈ వాక్యములో ఆకాశములు అనేటువంటి పదాన్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. ప్రియులారా, ఇక్కడ ఆకాశములు ఇంగ్లీష్ బైబిల్లో మీరు చూసినట్లయితే హెవెన్స్ అని ఇవ్వబడి ఉంటుంది. హీబ్రూ బైబిల్లో మీరు గమనించినట్లయితే అషమాయిం అని రాయబడి ఉంటుంది. అషమాయిం అనేటువంటి ఈ మాట బహువచనములో ఇవ్వబడి ఉన్నది. అనగా మనం అనుకుంటాం ఆకాశము భూమి అని అనుకుంటాం. కాదండి, ఆకాశములు అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈ యొక్క మాట బహువచనంలో ఉంది కాబట్టి దీని యొక్క వివరణను ఈరోజు మనము తెలుసుకుందాం. ఈ ఆకాశములు అన్న వెంటనే మనకు ఏది గుర్తుకొస్తుందంటే పైన కనబడేటువంటి ఆకాశం మనకు గుర్తు వస్తుంది. ఆకాశం అంటే మనం మొదట అర్థం చేసుకోవాలి. ఆకాశము అంటే ఇంగ్లీష్ లో స్పేస్ అని అర్థం. ప్రియులరా, ఆకాశం అని దేవుడు దేన్ని చెప్పాడంటే ఈ యొక్క విశ్వమును చెప్తూ ఉన్నాడు. యూనివర్స్ అనేటువంటి పదము, దానికి బైబిల్లో వాక్యం ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వాక్యము. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని రాయబడి ఉన్నది. ప్రపంచములు బహువచనము. ప్రపంచములు అంటే అనేకమైనటువంటి ప్రపంచాలు ఉన్నాయని అనుకోకూడదు. ఇంగ్లీష్ బైబిల్లో ఈ వాక్యం యొక్క ట్రాన్స్లేషన్ ని మీరు చూసినట్లయితే యూనివర్స్ అనేటువంటి పదాన్ని వారు వాడి ఉంటారు. ఈ విశ్వంలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. గ్రహాలు, ప్లానెట్స్, తర్వాత నక్షత్రాలు, కామెట్స్, తోకచుక్కలు, ఆస్టరాయిడ్స్, ఇలాంటి అనేకమైనటువంటి విషయాలను కలిపితేనే విశ్వము అని అంటాం. ఇప్పుడు మనమేమనుకుంటామంటే దేవుడు మనము చూస్తా ఉన్నటువంటి భూమిని, సముద్రాలని, నక్షత్రాలని, ఈ చంద్రుడిని, సూర్యుడిని మాత్రమే చేశాడు, లేదా మనకు తెలిసినటువంటి 9 గ్రహాలను మాత్రమే ఆయన సృష్టించినాడు అని మనం అనుకుంటూ ఉంటాం. కాదు, అషమాయిం ఆకాశములు అంటే విశ్వాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఈ విశ్వం అనేది ఎంత పెద్దదని ఎవరికి ఇంతవరకు తెలియదు. ఇంగ్లీష్ లో ఇలా అంటారు, యూనివర్స్ ఇస్ ఇన్ఫైనైట్ లార్జ్ అని అంటారు. అంటే హద్దు లేని, హంతము లేని ఒక విషయము అని చెప్పి మనము గ్రహించుకోవాలి. అంటే ఇది ఎంత పెద్దదిగా ఉందో మనకి ఎవ్వరికి కూడా తెలియదు. దీనినే దేవుడు మొదట సృష్టించినాడు అని చెప్పి బైబిల్ మనకు నేర్పిస్తూ ఉన్నది. ఈ యొక్క విశ్వములో ఉన్నటువంటి విషయాలను మనం ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఉదాహరణకి దేవుడు భూమిని నిర్మించాడు. దీని గురించి నేను నెక్స్ట్ వీడియోలో భూమి గురించి మాత్రమే మీతో మాట్లాడబోతూ ఉన్నాను. కానీ ఈ విశ్వమును మనం గ్రహించాలంటే భూమి మీద ఉన్నటువంటి మనము విశ్వాన్ని మనము చూడాలి. ఎలా చూస్తామంటే మనకు కనబడేటువంటి సూర్యుడిని కొలత మనము తీసుకున్నట్లయితే మనకు ఇక్కడ నుండి చూస్తే సూర్యుడు చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటాడు. కానీ సూర్యుడి యొక్క కొలత, పరిమాణము ఎంత అని మనం ఒకసారి చూసినట్లయితే మనము నివసిస్తున్నటువంటి భూమి కంటే చాలా 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 పెద్దది. ఒక ఉదాహరణకి మనము సూర్యుడు లోపల మనము నివసిస్తున్నటువంటి ఇలాంటి భూమిని పేర్చుకుంటూ వచ్చినామంటే 13 లక్షల భూములను ఒక్క సూర్యుడు లోపల మనము పేర్చవచ్చును. అదే రీతిగా సూర్యుడే ఇంత పెద్దగా ఉంటాడని అనుకుంటే ఈ సూర్యుడు కంటే కూడా మనకు చిన్న చిన్నగా కనబడేటువంటి నక్షత్రాలు ఇంకా కొలతలో చాలా పెద్దవి. ఎంత పెద్దవి అని మనము చూసినట్లయితే ఇలాంటి సూర్యుడిని తీసుకొని వెళ్ళి ఒక నక్షత్రము లోపల 930 కోట్ల సూర్యులను ఒక నక్షత్రము లోపల పేర్చవచ్చు. అంత పెద్దగా ఒక నక్షత్రం ఉంటుందని ఈ యొక్క సైన్సే మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, ఆలోచన చేయండి. అప్పుడు ఈ విశ్వము ఎంత గొప్పదో ఆలోచన చేయండి.
అంత మాత్రమే కాదు, ఈ నక్షత్రాలు ఎన్ని ఉంటాయని మనుషుల వలన సంఖ్యను లెక్క పెట్టడానికి ఇంతవరకు కుదరలేదు. ఉదాహరణకు మనం చూసుకోవాలంటే ఎన్ని నక్షత్రాలు ఉంటాయని, మనము ఈ మిల్కీ వే పాల పుంత నక్షత్ర మండలి అని అంటారు. అందులో కనీసము 10 లక్షల నక్షత్రాలు ఒక పాల పుంత నక్షత్ర మండలిలో ఉంటుందంట. అదే రీతిగా ఒక గ్యాలక్సీలో 100 మిలియన్ల నక్షత్రాలు ఉంటాయంట. మన వలన లెక్కించటమే చాలా కష్టం. ప్రియులారా, అప్పుడు ఈ విశ్వము ఎంత గొప్పదో ఎంత పెద్దదో మనం ఒక్కసారి గ్రహించాలి. మన దేవుడు ఏదో ఊరికే చిన్న చిన్న వాటిని సృష్టించినటువంటి వాడు కాదు, ఈ విశ్వమును సృష్టించినటువంటి వాడు. ఈ సూర్యుడు, ఈ నక్షత్రాలు ఇవే కాకుండా మనకందరికి తెలుసు ఆస్ట్రాయిడ్స్ అని అంటారు. ఈ యొక్క సంవత్సరంలో 29వ ఏప్రిల్ నాడు ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ మన యొక్క భూమి దగ్గర సమీపంగా వచ్చి వెళ్ళిపోయింది అనమాట. ఒకవేళ అది కానీ మన భూమిని తాకి ఉన్నట్లయితే మన భూమి నాశనం అయిపోయింది. ప్రియులారా, ఆలోచన చేయండి, ఈ విశ్వం ఎంత పెద్దది, ఒక నక్షత్రము భూమి కంటే ఎంత పెద్దదని ఒక్కసారి ఊహించుకోండి. ఒక మానవుడు దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రానికి పోయి చేరుకోవాలా అంటే 81,000 సంవత్సరాలు అవుతుందంట దాన్ని చేరుకోవటానికి. అంటే చూడండి, ఈ విశ్వము ఎంత పెద్దగా ఉంది, ఎంత విశాలంగా ఉంది అని మీరు ఆలోచన చేయాలి. దానికే దీన్ని అన్నాడు, దీనికి అంతు లేనంతగా, హద్దు లేనంత పెద్దదిగా ఉన్నది. అయితే మనం ఏం చేస్తున్నామంటే, మనము మన టెలిస్కోప్లకి ఎంత కనబడిందో అంత మాత్రమే చూసి 9 గ్రహాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాం. మన టెలిస్కోప్లకి అంతు చిక్కనంత పెద్దదే ఈ విశ్వం. ప్రియులారా, దేవుడు భూమితో పాటు ఇంత పెద్ద విశ్వాన్ని సృష్టించినాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయములో ఆది యందు దేవుడు భూమి ఆకాశము అనేటువంటి పదానికి అర్థము. నెక్స్ట్ సిరీస్ లో నేను భూమిని దేవుడు ఎలా సృష్టించినాడు, భూమిలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏమి అని చెప్పి నేను మీతో మాట్లాడబోతున్నాను. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.